హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ మంగళతూరు పిల్ల ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అది ఎందుకు అంటే నేను ఇంతకుముందు 2 వీడియోలు అయితే చేశాను ప్రమోషన్స్ గురించి కదా, దానికి కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, కానీ నేను ఆవిడని చాలా రెస్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆవిడ చాలా రెస్పెక్ట్ఫుల్గా మెసేజ్ చేశారు కాబట్టి ఆవిడ తప్పని నన్ను ప్లస్ ఆవిడకున్న డౌట్ ఎక్స్ప్రెస్ చేశారనమాట. అంటే అసలు ప్రమోషన్ చేయొద్దని మీరు ఎలా చెప్తారమ్మా, బయట షాప్స్కి అయితే షాప్ పేరు చెప్పారు, ఆ షాప్కి అయితే ఎంత తీసుకున్నారు, వీళ్ళకి తక్కువ ఇస్తే ప్రమోషన్ అయిపోద్ది కదా అని. అవునండి, నేను ఒప్పుకుంటాను. బయట మనం ఎవరినన్నా సెలబ్రిటీని తీసుకొచ్చి చెయ్యాలంటే ఎక్కువ డబ్బులే అవుతాయి, కాబట్టి ఇలా చూస్ చేసుకుంటున్నారు. దానికి నేనేం అనలేదే. అసలు మెయిన్గా నేను నా 2 వీడియోల్లో కూడా ఎక్కడా కూడా అసలు ప్రమోషన్ చెయ్యొద్దు అనేది నేను ఎక్కడా చెప్పలేదండి. అసలు ప్రమోషన్ తప్పు అని కూడా నేను చెప్పలేదు. అసలు నా కాన్సెప్ట్ ఏంటి అంటే మెయిన్ నా ప్రాబ్లం ఏంటి, ఒకటి నా ఎక్స్పీరియన్స్ చెప్పాను, తర్వాత అసలు నేను జరుగుతున్న దాంట్లో నేను ఏం చెప్పాలనుకుంటున్నానో చెప్పాను అంతే. సో నేను ఇది ఎవరిని ఉద్దేశించి అయితే చేయలేదు. అసలు ప్రమోషన్లకి అయితే నేను చెయ్యట్లేదు కూడా. అసలు ప్రమోషన్ చేయొద్దు ఇది అని చెప్పి, ఎందుకంటే ఒక ఆవిడ కూడా మీరు కూడా యూట్యూబరే కదా, మీరు ఎలాగా అని చెప్తున్నారు. పోన్లేండి, యూట్యూబర్ అని మీరు గుర్తించినందుకు నాకు చాలా హ్యాపీ. కానీ నేను ఇక్కడ ప్రమోషన్కి వ్యతిరేకం కాదు. అసలు యాక్చువల్గా నేను అంతకు తర్వాత చేసిన వీడియోలో కూడా షూట్ చేయడం అయితే చేశాను అనమాట, కొన్ని పాయింట్స్ యాడ్ చేయాలని. కానీ అప్పటికే లెంత్ ఎక్కువైపోవడం వల్ల అవి స్కిప్ చేశాను. సో దానివల్ల కూడా ఈరోజు నాకు ఆ కామెంట్స్ రావడం జరిగి ఉంటాయి. కాబట్టి నేను ఇది క్లారిఫికేషన్ కోసం చేస్తున్నాను. ఎందుకంటే ఇక మీదట ఇలాంటి కామెంట్స్ అంటే ఫ్యూచర్లో కూడా నేనేమి ప్రమోషన్కి వ్యతిరేకం కాదు. నా కాన్సెప్ట్ వచ్చేసి ప్రమోషన్ చేయడం ఓకే, మనం చేసినా కూడా ప్రోడక్ట్ వెళ్ళిందో లేదో చూసుకోమని నేను చెప్తున్నా. ఇప్పటికీ అదే చెప్తున్నాను. నేను ఈ మాటనైతే వెనక్కి కూడా తీసుకోను. ఎందుకంటే నా కాన్సెప్ట్ ఒకటే, ప్రమోషన్ ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటారండి. అది ఏ విధంగా అయినా చేసుకోవచ్చు, చేసుకునేటువంటి ప్రాబ్లం లేదు. సో బుక్ చేసుకునే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి బుక్ చేసుకోండి. అది కూడా నేను చెప్తున్నా. అది నేను ప్రమోట్ చేసినాను కూడా చెప్తున్నాను. నేను ప్రమోషన్ చేస్తానని చెప్పట్లేదు, చేయనని చెప్పట్లేదు, ఏమీ చెప్పట్లేదు. కానీ నేను ఎవరిని ఉద్దేశించి కూడా చెప్పట్లేదు. ప్రమోషన్ చేయడంలో తప్పలేదు. ఇంకా చెప్పాలి అంటే నేను అంతకుముందు కూడా చేసిన వీడియోలో చెప్పాలనుకున్నది, ఇక్కడ ఓన్గా బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. అది చాలా మంచి విషయమే కదా. మరి ప్రమోషన్ తప్పు అంటే వాళ్ళు కూడా తప్పు అనాలనుకుంటారు కదా. లేదు, నేను అదే చెప్పాలనుకున్నా కూడా. ఇప్పుడు నా ప్రోడక్ట్ ఉందనుకోండి, నేను చెప్పుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే ఇక్కడ నేను క్వాలిటీ అవి కూడా మాట్లాడట్లేదు. నేను లాస్ట్ వీడియోలో చెప్పే క్వాలిటీ చీపా ఇదా కూడా చెప్పట్లే. జస్ట్ అసలు ప్రోడక్టే వెళ్ళలేనట్లు గురించే మాట్లాడుతున్నాను. ఒక్కసారి ప్రమోషన్ చేసేటప్పుడు కూడా ప్రోడక్ట్ వెళ్ళేలా చూసుకోండి. ఎందుకంటే ప్రమోట్ చేసేటప్పుడు అది వెళ్ళే బాధ్యత కూడా మనదే. అది లేనప్పుడు మనం ప్రమోషన్ కూడా చేయకూడదు. అది ఎవరైనా ఒకవేళ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా కూడా నేను చెప్పేది అయితే ఇదే, ఎవరమైనా సరే ఇప్పుడు మనం లాభపడుతున్నామంటే మనల్ని నమ్మి వేరే వాళ్ళు చేసే వాళ్ళు కూడా నష్టపోకూడదు కదా. అది కూడా మన మైండ్లో పెట్టి మన కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. అది నేనైనా సరే ఎవరైనా సరే ఇది ఖచ్చితంగా ఫాలో అవుతేనే బాగుంటుంది. అలా అని ఎవరు బుక్ చేసుకోమన్నారండి అని కూడా అంటారు. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మనం ఇంకా వెళ్ళాలంటే చాలానే వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు టాపిక్ కూడా డైవర్ట్ అయిపోద్ది. కాబట్టి నేను ఆపేస్తున్నాను దాన్ని అక్కడితో. సో నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రోడక్ట్ బుక్ చేసేటప్పుడు వాళ్ళకి వెళ్ళాలి, అదంతా వదిలేయండి. ఇప్పుడు ఓన్గా చేసుకుంటున్నారు కదా, వాళ్ళ ప్రమోషన్ వారు చేసుకుంటున్నారు, దాంట్లో తప్పలేదు. ఇంకా ఇక్కడ బ్రాండ్స్ గురించి కూడా చేస్తూ ఉంటారు. జస్ట్ ఏంటంటే ఫేస్ క్రీమ్లు కావచ్చు, హెయిర్కి ప్యాక్స్ కావచ్చు, ఇవన్నీ అవి 2-3 బ్రాండ్లు ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కదా, అవి చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా వాళ్ళ ప్రోడక్ట్ పంపిస్తారు. దాంట్లో అయితే ఎలాంటి డౌట్ ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రమోషన్ చేసినందుకు వీళ్ళకి మనీ వస్తుంది, ప్రమోట్ అయినందుకు వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి మన వ్యూవర్సే కదా వెళ్ళి కొనుక్కునేది. అక్కడ కాకపోతే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చూసినంతకన్నా రేట్ నాకు అఫోర్డబుల్ అయితే కొనుక్కుంటాను, లేకపోతే లేదు. సో దానికి నేనేం చెప్పట్లేదు. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి శారీస్, డ్రెస్సెస్. ఇది కూడా నేను మళ్ళీ అందరినీ అనట్లేదండి. ఎందుకంటే నేను ఇంతకుముందు బుక్ చేసిన ఆవిడకి కూడా అదే అన్నా, మీలాంటి వాళ్ళ వల్ల జెన్యూన్గా చేసే వాళ్ళని కూడా నమ్మలేకపోతున్నామని కూడా ఒక మాట అన్నా. ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు 2-3 మనం ఒక యూట్యూబర్ని సెలెక్ట్ చేసుకున్నారు. సపోజ్ నన్నే సెలెక్ట్ చేసుకున్నారండి, ఎవరైనా ప్రమోషన్ చేస్తారా అని అడిగారు అనుకోండి. ఇప్పుడు నేను బుక్ చేసేటప్పుడు కూడా నా మైండ్ సెట్ ఏంటి,
అందరూ చేస్తున్నారు కదా, ఇది నమ్మొచ్చు అనే కదా చేశాను. ఇప్పుడు నేను కొత్త యూట్యూబర్ని, నాలా చాలామంది కొత్త యూట్యూబర్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళ కాన్సెప్ట్ ఏమనుకుంటారు, అవును చాలా మంది చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇదే కదా ట్రెండ్, సో ఇది నేను ప్రమోట్ చేయడం వల్ల నాకు డబ్బులు వస్తాయి కాబట్టి నేను చేద్దామని చెప్పి చేసేస్తారు. ఆల్రెడీ వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు కూడా డ్రెస్సెస్ అవే కాబట్టి బుక్ చేస్తారు. అక్కడే జరుగుతుంది మిస్టేక్. ఎందుకంటే ప్రాపర్గా అసలు వాళ్ళ బయోడేటా ఏం తెలియకుండా వాళ్ళు మనకి ప్రమోట్ చేయడానికి ఇవ్వడమే చాలు అన్నట్టు చేసేసామనుకోండి, అక్కడ మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది, పక్కన బుక్ చేసే వాళ్ళకి డబ్బులు పోతాయి. మెయిన్ నా కాన్సెప్ట్ అదనమాట. అలా కాకుండా ఇప్పుడు ఎవరిమైనా ఇదేముందని చేసేస్తే వాళ్ళకి ఏం తెలియదు కదా, అటు వాళ్ళని అడగలేరు, ఎందుకంటే చేసేసారు, కానీ ఇటు వీళ్ళకి డబ్బులు తిరిగి ఇవ్వలేని సిచ్యువేషన్లో కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ముందు 1000 సార్లు 100 సార్లు కూడా కాదు, 1000 సార్లు ఆలోచించుకుని ప్రమోషన్ చేసుకోండి. ఎవ్వరూ కాదనరు. మన వల్ల ఎవరు లాస్ అవ్వకుండా ఉంటే మనల్ని కూడా మీ వల్ల ఇది అయింది అని ఎవరు అనడానికి ఉండదు కదా. ఇప్పుడు మనం ఒక వీడియో చేసామంటే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, ఏమైనా వస్తాయి. అన్నిట్లో మనం తీసుకోవాలా అని అనుకుంటాం, కానీ కొన్ని తీసుకోలేనివి కూడా ఉంటాయి. కాబట్టి దానికి కూడా ఏం అనలేము, ఏం చేయలేము. కాబట్టి మన వంతు మనం చేయాల్సింది మాత్రం చేయగలుగుతాం. సో అలాగే ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఒకళ్ళని చూస్ చేసుకుని వాళ్ళకి చెప్పినప్పుడు బాగానే చెప్తారు, ఇచ్చేస్తామండి అనే చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళని చూసి వేరే వాళ్ళు బుక్ చేసుకుంటున్నప్పుడు మీకు 10,000 5,000 ఇవ్వచ్చు. కాకపోతే బయట వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి అంతా కలెక్ట్ చేసేసరికి వేరే వాళ్ళకి వేరే మనీ ఎక్కువ మనీ వస్తుంది కదా, తర్వాత వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు కూడా. అలాంటప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. అలా ఒకళ్ళు చూసి ఒకళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఏంటంటే అవేర్నెస్ అంటే నేను ఏదో పెద్ద చేసేద్దాము అలా అని కూడా కాదు, జస్ట్ ఇలా కూడా జరుగుతున్నాయని కొంచెం తెలిస్తే బుక్ చేసే వాళ్ళు కూడా అవునా అని ఒక్క క్షణమైన ఆలోచించి నమ్ముదామా లేదా అని చెప్పి చేస్తారు కదా. లేదా ఎక్కువ బడ్జెట్ పెట్టేవాళ్ళు కొంచెం తక్కువ అమౌంట్ పెట్టి అయినా చూస్తారు అది వస్తుందా లేదా అని చెప్పి. అలాగే ఇంకా కొత్త యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే ఓహో ఇలా కూడా జరుగుతున్నాయని వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. దాంట్లో 2 రీజన్స్ ఉన్నాయి. నేను చేసిన దాంట్లో అయితే అదేనండి, అంతేకాని అసలు ప్రమోషనే తప్పు, అసలు ప్రమోషన్లే చేసుకోకండి అని అయితే నేను ఎక్కడా చెప్పలేదు. నాకు అదే అనిపించింది. అంటే నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఏంటంటే, మనం ఒక మాట చెప్పామంటే అది ఎలా రీచ్ అవ్వాలి అనుకుంటున్నామో అలా రీచ్ అయితేనే హ్యాపీగా ఉంటుంది. సో నాకు ఆ 2 కామెంట్లు, ఫస్ట్ కామెంట్ చూసినప్పుడు కూడా కొంచెం ఫీల్ అయ్యాను, ఇదేంటి నేను చెప్పింది అది కాదు కదా, ఇవి అలా అడిగారు అనుకున్నా. ఈ వీడియో అయితే ఆవిడ అడిగే పద్ధతి మంచిగా అనిపించింది నాకు. అది కాదు కదమ్మా అలా అన్నప్పుడు ఓకే, ఆవిడ అడిగే పద్ధతి కరెక్టే, కానీ ఆవిడ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా ఏమనుకున్నారా అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యాను. కాబట్టి ఇది నేను కొంచెం క్లారిటీ ఇస్తే మిగతా వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది కదా, ఇంకెవరో కూడా నన్ను అనకుండా నేను అసలు ప్రమోషనే తప్పు అని కూడా అనట్లేదు అని నా ఉద్దేశం అనమాట. ఎవరు ఓన్ ప్రోడక్ట్ వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు, కాకపోతే ప్రమోట్ చేసే వాళ్ళు 1-10 సార్లు చూస్ చేసుకుంటే మంచిది. బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఆలోచించే చేసుకోమండి. నేను ఏమి ఎక్కువ పెట్టి అసలు బుక్ చేయకూడదు, అది తప్పు. మనం షాపులకి వెళ్తే అన్నీ దొరుకుతున్నాయి, అక్కడ బుక్ చేసుకోమని నేను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చెప్తాను, అదే చెప్తాను. కానీ మోసం చేసే వాళ్ళు ఎలాగైనా చేస్తారండి, మోసపోయే వాళ్ళు కూడా అవుతూ ఉంటారు. మీకు ఇంకో విషయం చెప్పనా, కరోనాకి మనకి అందరూ అన్ని మెడిసిన్స్ వాడుతున్నా సఫర్ అవుతున్నా మనకి ఆనందయ్య గారి మందు అని చెప్పి వచ్చింది, గుర్తుందా? అప్పుడు అది దాని మీద విమర్శలు వచ్చాయి, మంచి వచ్చింది చెడు వచ్చింది, అది పని చేస్తుంది అన్న వాళ్ళు ఉన్నారు, పని చేయట్లేదు అన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ టాపిక్ తీయడం నాకు కరెక్టో కాదు తెలియదు, కానీ అది కూడా నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు నేను ఇది ఏదైతే ప్రమోషన్ తప్పు అన్నారని నేను ఈ మాట చెప్తున్నాను. అప్పుడు కూడా ఆయన పని చేసిందో లేదో నాకు తెలీదు, పని చేసిందని చాలా అలా పని చేస్తే మంచిదే కదా, అది నెగిటివ్గా పాజిటివ్గా 2 విధాలుగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నేను అది వాడలేదు కాబట్టి నాకు తెలీదు. కానీ అది అక్కడ జరిగింది ఏంటంటే, ఆయన నిజంగానే మంచిగా జరిగినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆయన పేరును కూడా వాడుకుని చాలామంది మోసాలు అయితే జరిగాయి. మీకు తెలుసా? అది మాకు కూడా జరిగింది. నేను అసలు ఇది అంటే ఆయన నమ్మనని కాదు, కానీ ఆన్లైన్లో పేమెంట్ అన్నది నేను అసలు ఫస్ట్ నుంచి కూడా నమ్మనండి. నాకు నేను మలేషియా వచ్చాక 1 కాదు 2 కాదు చాలానే జరిగాయి. అదన్నీ నా వల్ల కాదు, మూర్తి వల్లే జరుగుతాయి అనమాట. ఆయన ఈజీగా నమ్మేస్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు అంటే అంత ఎందుకు నమ్మాలి అని నాది. అలా మా ఇంట్లోనే ఉన్నప్పుడు బయట ఎంతమంది ఉంటారు చెప్పండి, అలాంటి వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ అవుతుంది కదా. అది ఆయన ఏంటి ఓకే అప్పుడు అలా అందరికీ బాగా వస్తుందని ఎవరో మెసేజ్ చేసినట్టున్నారు. ఇది కూడా గ్రూప్లేనండి, ఈ గ్రూప్లో వచ్చాక మొత్తం నాశనం అయిపోయింది అనుకుంటా. అది కూడా ఎవరో వైజాగ్ అతను ఎవరో మరి ఇలా పంపిస్తున్నాం బయటకు, అది కూడా అని చెప్పారు, మరి ఏం నాకు తెలియదు. కానీ
ఆయన ఏసేసినా కూడా ముందు చెప్పరు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మా ఇద్దరికి కూడా డిస్కషన్‌లు జరుగుతూ ఉంటాయి కదా! అందుకని చెప్పి. అప్పుడు కూడా ఆనందయ్య ముందు ఇలా పంపిస్తున్నామని చెప్పి 10,000 చార్జ్ చేశారు. అది 2 అనుకుంటా. సో, అది ఫూలిష్‌నెస్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం వెళ్ళి ఆయన దగ్గరికెళ్ళి తీసుకున్నాం అనుకోండి ఓకే. ఎవరినో నమ్మేసాం. ఆళ్ళు రిప్లై ఇవ్వరు. పంపిస్తామంటారు ఇవ్వరు. కానీ నీకొకటి తెలుసా నేనైతే ఏదో ఒకటి చేసినా ఆవిడ దగ్గర నుంచి ఒక రూ. 1000 తీసుకున్నాను. కానీ మా హస్బెండ్ మళ్ళీ ఆళ్ళకి ఫోన్ కూడా చేయలేదు. మెసేజ్ కూడా చేయలేదు. నేనే చెయ్యి అంటే ఇంకా ఆళ్ళు ఇచ్చేదైతే అదే ఇద్దరు కదా! ఇంక వదిలేయలే. ఇంకా చెప్పాలంటే నేను కొంచెం ఎక్కువ మాట్లాడితే ఆయన సీరియస్ అయిపోతారు కూడా. అంత అవసరమా? ఇంకా సర్లే వదిలేయని. మనం అవసరమా అని వదిలేసినప్పుడు ఇంకొకరు కూడా అలా చేస్తారు. అలా ఎంతమంది పోగొట్టుకుంటారు? అది ఒక్కసారి అయితే ఓకే. 2 సార్లు అయితే ఓకే. అలా మనం మోసపోతూ ఉంటే అంటే ఇదే అస్తమానం అందులోనే మోసపోం కదా! కానీ వేరే కేటగిరీలో మనం మోసపోతూ ఉంటాం. అందుకే జనాల్లో కొంచెం అవేర్‌నెస్ ఉండాలని చెప్పి నేను చెప్పాను. దాంట్లో అయితే తప్పులేదు కదా! నేను యూట్యూబర్ అవ్వచ్చు, నార్మల్‌గా అయితే నేను వీడియో పెట్టేస్తే ఎవరు చూడరు కదా! ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టే నాకు మంచైనా, చెడైనా నాకు అనిపించింది చెప్తాను. ఇంకో విషయం నా ఛానల్‌లో జస్ట్ నేను బ్లాగ్సే అనుకుంటున్నా. ఎందుకంటే నేనేమి అందరికి ఉపయోగపడిపోయి చెప్తానని కూడా నేను ఎక్కడా చెప్పట్లేదు. ఎందుకంటే నాకు అన్నీ తెలియకపోవచ్చు కదా! నాకు అన్నీ రావు. నాకొచ్చి అసలు నేనేం చేసుకుంటున్నాను, నేను ఏం చేస్తున్నాను, ఏంటి అన్నదే నా వీడియోస్‌లో ఉంటదనమాట. అయ్య బాబోయ్! మీరు వచ్చి నా వీడియో చూడండి మీకు చాలా యూజ్‌ఫుల్ అని నేను ఏ వీడియోలోనూ చెప్పను కూడా. ఎందుకంటే నాకు అనిపించింది నేను చెప్తాను. అందులో మంచి ఉండొచ్చు, చెడు మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. లేదా అది నేను ఇప్పుడు ఇలాగే చేస్తున్నానంటే అది కొంచెం మందికి అలా కాకుండా వేరే విధంగా చేయొచ్చు. కాకపోతే ఆ ఐడియా ఇంకొకరికి నచ్చొచ్చు కదా! అది అలా యూజ్ అవ్వచ్చు. కానీ నా నోటితో ఇది యూజ్ అవుతుంది అని అయితే నేను చెప్పను. ఎందుకంటే అది నేను ఏమో మీకు పనికి రావచ్చు, పనికి రాకపోవచ్చు. కానీ నా స్టైల్‌లో నేను చేసుకుంటా. అది నచ్చి చూసేవాళ్ళు ఉంటారు, నచ్చకపోని వాళ్ళు కూడా ఉంటారు. సో, అలా కొన్ని ఉంటాయి. కాకపోతే నాకిష్టం యూట్యూబ్ కాబట్టి నేను చేసుకున్నా. నాది నచ్చే వాళ్ళు మాత్రం నా ఛానల్ చూస్తారు. సో, మనమేమి ఇప్పుడేమి వేలల్లో సబ్స్క్రైబర్లు ఏమి లేరు కదా! ఈ ఉన్న 400 మందికి కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అది కామన్. ఇంకా మనం ఒకసారి ఎంటర్ అయ్యాము అంటే అన్నిటికి ఇంకా డిసైడ్ అయిపోయి ఉండాలన్నమాట. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే అలా జరుగుతున్నాయి. అప్పుడు మాకు మరి ఆనందయ్య మందులో కూడా జరిగింది. అలా అని చెప్పి ఆయన తప్పు అని నేను అనగలనా? మీ వల్ల నా డబ్బులు పోయినాయి అనంటే నన్ను ఎవడేమన్నాడు? అసలు ఆయనకి తెలిసి నేను వేయలేదు కదా! అలా అని చెప్పి అదే ఆయన ద్వారా నేను వేసుంటే ఆయన నేను అడగడానికి సరిపోతాను. అలా ఇప్పుడు యూట్యూబ్ ప్రమోషన్ ఎవరి వల్ల అయితే చేసుకుంటున్నారో వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తున్నారు కదా! అందుకు వాళ్ళని అడగడంలో తప్పులేదు కదా! అటు వాళ్ళు చేసినవేమో డిలీట్ చేసేసుకుని అటేమో వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఏమైపోతారో అన్నదే నా కాన్సెప్ట్. కాబట్టి ఎవరైనా చేసుకునేటప్పుడు కొంచెం ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వమని ఎలా చెప్తున్నారు, ఇలా ఏమన్నా మీకు ప్రోడక్ట్ రాకపోయినా ఇలా ఉన్నా ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో మెసేజ్ చేయమంటే చేస్తూ ఉంటారు కదా! అది నేను చెప్పాలనుకుందండి. దాంట్లో కూడా మీకేమైనా తప్పుగా అర్థమై ఉంటే ఇంక నేనైతే ఏం చేయలేను. ఎందుకంటే నేను ఆల్రెడీ నా వీడియో అలాగే ఉంటుంది. నేను ఆల్రెడీ చేసేసాను. నేనేం చెప్పాలనుకున్నాను చెప్పాను. అది నేను తీయడం జరగదు అలాగా అని చెప్పి ఇంక వేరేగా కూడా ఏం జరగదు. ఒకవేళ నేను కూడా ఇలా ఏమైనా నా వల్ల జరిగినప్పుడు ఆ వీడియో కూడా మీకు ప్రూఫే ఉంటుంది కదా! ఏంటమ్మా రోజు అంత కబుర్లు చెప్పి ఇప్పుడు నీ వల్ల జరిగిందని కూడా అడిగేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. మనం ఎక్కడ దొరుకుతామా ఏం చేస్తామా అని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా చెప్పాలంటే అప్పుడు చాలామంది డిస్కషన్ అసలు కొంచెంమంది నిజంగా రియల్గానే అనిపించేవి చెప్పారు. కొంచెంమంది వ్యూస్ కోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా నేను చెప్పాను. కానీ నా వీడియోలో అలా ఏం లేదే. నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్పాను కానీ ఎవరిని ఉద్దేశించి వాళ్ళని ఇది తిట్టి అలా కూడా నేనేం అసలు ఒక వీడియో కూడా చేయలేదు. అసలు మన కాన్సెప్టే అది కాదు. జస్ట్ నా ఛానల్లో వ్లాగ్స్ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ ఏమన్నా నేను ఇవ్వగలిగితే అవి మాత్రం ఉండాలి. నా రొటీన్స్ ఏముంటే అసలు మేము ఏం చేస్తున్నాము ఏంటో టూరిస్ట్ ప్లేస్లు ఏమైనా ఉంటే చూపించాలి. అలాగే మా వంటలు ఎలా ఉంటాయో చూపించాలి అనుకుంటున్నా. అవే నా ఛానల్లో ఉంటాయి. అంతగా మించి కూడా నేను ఇంకా ఎక్కువ ఉంటాయి మీకు అంత యూజ్ అయిపోయి ఉంటాయి అని కూడా నేను చెప్పను. హెయిర్కి సంబంధించి టిప్స్ కావచ్చు అవి నేనేమి ఎక్కువ అని కాదు వాడను కాబట్టి అలాంటివి కూడా నేను చెప్తాను అనుకోండి. నేను ఎక్కడ మెన్షన్ చేయట్లా. ఎందుకంటే నా లైఫ్ స్టైలే నేను చూపించాలి అనుకుంటున్నా. నేను హెయిర్కి రీసెంట్గా ఏమన్నా చేస్తున్నాను అనుకోండి అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా వచ్చింది ఇలా అయింది అని చెప్పి. అంతేగాని ఒకళ్ళని మనం తిట్టి లేకపోతే ఇలా చేసో అలా చేసో ఎదగాలి కాదు. అసలు మన మీద వాళ్ళ ఛానల్ని మంచిగా గ్రోత్ చేసుకోవాలనుకుంటారు కానీ
నెగటివిటీతో చేసుకోవాలనుకోరు కదా! కాబట్టి నేను జస్ట్ నా లైఫ్ స్టైల్ అదొక్కటే ఉంటుంది. అంతేగాని ఇలాంటి వీడియోలు కూడా ఉండవు. నాకు తెలిసి ఇదే లాస్ట్ వీడియో అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఆహ్, అదసల నేను జస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాను. దానివల్ల ఇంకో వీడియో చేయాల్సొచ్చింది. ఇప్పుడు దానివల్ల ఇంకోటి చేయాల్సొచ్చింది. సో, ఇదే లాస్ట్ అయితే ఇంకసల మనకి ఇలాంటివి లేకుండా మంచిగా మన వ్లాగ్స్ ఇవే ఉంటే బావుంటుందనమాట. కాకపోతే ఇంకొక్క వీడియో మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది అది నా ఎక్స్‌పీరియన్స్. దానికెన్ని చేస్తారో తెలీదు గానీ, నేను షేర్ చేసుకోవాలని. ఎందుకంటే, అది తెలిస్తేనే కదా! ఇప్పుడు నా సబ్‌స్క్రైబర్‌లైనా అవ్వుండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. నేను ఇదే ఫస్ట్ వీడియో చూడొచ్చు. కాకపోతే వాళ్ళకి కూడా తెలుస్తది కదా! ఓహ్! ఇలా కూడా జరిగాయా? అలా కూడా జరిగాయా? అని. ఇప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ అంటే, ఏదో తిట్టేసుకుని అయ్యయ్యో కాదు. మనకు జరిగిన ఎక్స్‌పీరియన్స్‌లు చెప్పినా కూడా, దాంట్లోంచి వాళ్ళకి కావాల్సింది తీసుకుంటారు. లేదా వాళ్ళు తర్వాత చేసేవి కూడా కొంచెం ఆలోచించి చేస్తారు కాబట్టే, అలాంటివి ఉంటాయని చెప్పి నేను చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశంతో అయితే కాదు. ఇప్పుడు చెప్పాను కదా! ఆ ఆనందయ్య ముందు అన్నది ఆయన చేయొచ్చు. కానీ ఆయన పేరుతో మా దగ్గర వేరే వాళ్ళు 10,000 తీసుకున్నారు. మరి మాకెయ్యమని లేదు. నమ్మాం కాబట్టి ఏసాం. అదే ఎవరిని అడుగుతాం? ఎవరిని అడగడానికి లేదు. అలా అసలా ఏ సె ఏ ఏ టైంలో, ఏ విధంగా ఎలా మోసం చేయాలో, మోసం చేసేవాళ్ళకి బాగా తెలుసు. టైం కోసం చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరన్నారు ఇంకొక విషయం, అసలు మెయిన్ విషయం మర్చిపోయాను నేను. ఆ షాప్‌కి వేరే వాళ్ళు అయితే ఎక్కువ బడ్జెట్ అని కదా! అది కూడా ఇంకోటి నేననేది అక్కడ నేను చెప్పిందేంటి అంటే మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళు ప్రమోషన్ చేయడానికే ఆ షాప్‌కి వెళ్తారు. మిమ్మల్ని రమ్మంటారు అని. అదే కదండీ నేను చెప్పింది. దానికి రీజన్ ఏంటి అంటే ప్రమోషన్‌లో ఇప్పుడు చేస్తున్నారనుకోండి మనకు తెలుస్తది. ఎందుకంటే ఇప్పుడు బ్రాండెడ్ అన్నారనుకోండి అందరూ కంఠాపాఠంగా ఒకటే చెప్తారు. చిన్న చిన్న మార్పులు చేయొచ్చు కానీ బేసిక్‌గా ఏం చెప్పాలనుకున్నారు మెయిన్ వర్డ్స్ అయ్యే ఉంటాయి మీరు చూసుండుంటే. ఇప్పుడు ఫేస్‌కి కావచ్చు, హెయిర్‌కి కావచ్చు, ఇప్పుడు నడుస్తున్నవి సేమ్ ఒకటే చెప్తారు. అది మనకు తెలుసది ప్రమోషన్ మనకు తెలుసు. ప్రమోషన్ అని చెప్తే ఇందులో తప్పు కూడా ఏం లేదు కదా! అలా షాప్‌కి కూడా వెళ్ళేటప్పుడు నేనేమన్నా వాళ్ళు వేరే ప్లేస్‌లకి వెళ్ళేటప్పుడు పిలుస్తారా? షాప్ ఓపెనింగ్‌కి పిలుస్తారా? అది అడ్రెస్ అదే తెలుస్తది కాబట్టి అన్నాను. దాంట్లో తప్పేముంది నిజమే కదా! ఇప్పుడు వేరేగా అయితే వాళ్ళు పిలరు. నేను చెప్పేదేంటి వాళ్ళు ప్రమోషన్‌కే కాబట్టి అమ్మ నేను వెళ్తున్నాను లేకపోతే ఆ షాప్ ఓపెనింగ్ ఉంది. మీకు నచ్చితే రండి వచ్చి కొనుక్కోండి. ఏమన్నా బావుంటే కనుక అని చెప్పొచ్చు కదా! అది కూడా ప్రమోషన్ అని చెప్పొచ్చు కదా! అలా చెప్పకుండా నన్ను చూడడానికి రండి అంటే అది ఎందుకు? ఆళ్ళని చూడడానికి మీరంత దూరం ఎందుకు వెళ్లి మీ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలని నేను చెప్తున్నా. అది యూట్యూబర్ అనే కాదు. సీరియల్ యాక్టర్స్ అవ్వచ్చు, సినిమా వోళ్ళవ్వచ్చు, ఎవ్వరి గురించైనా యూట్యూబర్ కావచ్చు. ఎళ్ళడంలో తప్పులేదు కదా! వాళ్ళు కూడా ఓపెన్‌గా చెప్పొచ్చు కదా! షాప్ ఓపెనింగ్ మీరు రండి వచ్చి కొనుక్కోండి అని చెప్పొచ్చు కదా! ఎందుకు చెప్పరు? నన్ను చూడడానికే రండి అన్నట్టు చెప్తారెందుకు? అక్కడేం వాళ్ళు మంచిగా ఏం చెప్పట్లేదు కదా! వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. దాని ముందున్న వాళ్ళు వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నారు. మీరు కేవలం వీళ్ళు చూడ్డానికని చెప్పి వెళ్లి, మీరు మీ డబ్బులు అనుకోకుండా ఖర్చు పెట్టుకొని వస్తున్నారనేది చెప్పాను. అది నిజమే. ఎవరిష్టం వాళ్ళది. అది మనం చెప్పలేం కదా! ఒకళ్ళు 10,000 ఉంటే చీర కొనుక్కోవచ్చు. ఇప్పుడు 3,000 పెట్టి కొనుక్కోవచ్చు. అసలు నిజం చెప్పాలంటే ఇదివరకు చీరలు 90స్‌లో అయితే అందరికి తెలుసు కదా! అప్పుడు 2,000, 3,000 అంటే పొట్టి చీరలే తక్కువ. అంటే ఎక్కువ కట్టేవారు కాదు. అప్పుడు 3,000 అంటే బాబోయ్! ఎంత రేటా అనుకునేవారు. ఇప్పుడు 3,000కి అసలు చీరే రావడం లేదు. 3,000 జస్ట్ డ్రెస్ వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ అని. నేను అన్ని 3,000 పెట్టి 4 డ్రెస్‌లు తీసుకొని మూలన పెట్టుకొని ఏసుకోము. అదేంటంటే ట్రెండ్ కదా! ఆ ట్రెండ్‌లో కొంటాం. అది తర్వాత మనకది అవసరం లేదనిపిస్తది. అలా వేస్ట్‌గా ఎందుకు తర్వాత మనకు యూజ్ అయ్యేలా చూసుకుంటే మంచిది కదా! ఇది ఇక్కడితో ఆగట్లేదు. పైగా వాళ్ళ ఇల్లులు, ల్యాండ్స్ కూడా చూపిస్తున్నారు. ఇలాంటి ఆటిల్లో పడవద్దు అని చెప్పాను. దాంట్లో తప్పులేదు కదా! మీరు మంచిగా తీసుకుంటే మంచిగా ఉంటుంది. చెడ్డగా తీసుకుంటే చెడ్డగా ఉంటుంది. అందులో అయితే ఏం లేదు. దీనివల్ల ఇప్పుడు నా వీడియో వల్ల ఎవరికీ ఒక్క రూపాయి లాస్ ఉండదు. ఇంటారు అయితే నెట్ అవుతదేమో అంతే. అంతకు మించి నా నుంచి లాస్ అయితే ఉండదు. అది మీకు దాంట్లో కొన్ని మంచి విషయాలు కూడా తెలిసాయి కదా! నేను చెప్పాలనుకున్నది అదేనండి. మీకేం అర్థమవుతుందో నాకు తెలీదు కానీ, ఇప్పుడు కూడా నేను చెప్పాలనుకున్నది కరెక్ట్‌గా చెప్పానో లేదో తెలీదు. ఎందుకంటే మర్చిపోతూ ఉంటాం. మనం ఒకటి మాట్లాడాలి అనుకుంటాం కానీ, మాటకి టైం వచ్చేసరికి మనం చెప్పాలనుకుంది అంతా ఎక్స్‌ప్రెస్ చేయలేం. కొంచెం చెప్పగలుగుతాం, కొంచెం మిస్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి. అలా నేను మిస్ అయ్యేవి ఏమైనా ఉన్నాయేమో మరి. తర్వాత గుర్తొచ్చినా మనం ఇంక వీడియో ఒక్కసారి అప్‌లోడ్ చేసేసాక మనం ఏం చేయలేం కాబట్టి, అనుకుంటా ఆ రోజు నేను అనుకున్నది ఈరోజు ఆవిడ అన్నది కాబట్టే మళ్ళీ వీడియో చేశాననమాట. సో, ఎవరెవరు ఎక్కడికెళ్ళి ఏం చేసుకున్నా మీ ఇష్టం. చూసేవాళ్ళ ఇష్టం, పెట్టేవాళ్ళ ఇష్టం, ఎవరిష్టం ఆళ్ళది. నేను నా వరకు నాకు నా ఎక్స్‌పీరియన్స్‌లు ఒక్కటే షేర్ చేస్తాను. నాకు అనిపించింది ఒక్కటే షేర్ చేస్తాను. అది యూట్యూబర్‌గా కాబట్టే చేస్తున్నాను. నార్మల్‌గా అయితే
నేనేమి వీడియో పెట్టేసి నన్ను ఎవరో చూడరు. చూడడం అంటే నేను కూడా నాకేం పని గంటలు గంటలు మనం టైం ఇన్వెస్ట్ చేసుకొని మనం కూడా చెయ్యం కదా! మనం వరకు మనం ఎందుకు చేస్తామో అందుకే చేస్తాం అంతే. అంతకు మించి నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు కూడా. అదండి వీడియో అయితే. నేనైతే క్లారిటీ ఇచ్చాననే అనుకుంటున్నాను మరి. ఇంకా ఇక మీదట ఇలాంటి వీడియోస్ అయితే రాకూడదని అనుకుంటున్నాం. అసలు యాక్చువల్‌గా ఈ వీడియో ప్లేస్‌లో ఇంకో వీడియో రావాలి. కానీ నాకనిపించిందని వెంటనే మళ్ళీ ఇప్పుడే ఆ వీడియో చేసేస్తున్నాననమాట. ఆ కామెంట్ ఇలా చూడగానే కెమెరా ఆన్ చేసుకొని నేను వీడియో చేస్తున్నాననమాట. అదండి ఈరోజు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.